హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు రాజేష్. చూస్తున్నది నెక్స్ట్ లెవెల్ టెక్ మీడియా ఛానల్. ఈ వీడియోలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ ట్రిక్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆ ట్రిక్ ఏంటంటే మన పేరుతో మనం రింగ్ టోన్ అనేది మన మొబైల్ అనే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా కష్టమైన పని ఏం కాదు. సో చాలా సింపుల్గా ఉంటుంది. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? సో జీబీ వాట్సాప్ ఉంది కదా. సో ఫస్ట్ వచ్చేసి జీబీ వాట్సాప్. సో జీబీ వాట్సాప్ మనం చూద్దాము. సో జీబీ వాట్సాప్ ఉంది కదా. సో దీన్ని మీరు ఒకవేళ మీరు యూజ్ చేసినట్లయితే వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి. సో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. సో మనము మెయిన్గా మనం చాటింగ్ చేస్తాం కదా. సో ఆ లిస్ట్ అండ్ ఫొటోస్, వీడియోస్, మన డేటా మొత్తం వాళ్ళు లీక్ చేస్తారనమాట. వేరే వాళ్ళకి లీక్ చేయడము ఇలా చేస్తూ ఉంటారనమాట. దీనివల్ల మీకే చాలా ప్రమాదం ఉంటుందన్నమాట. సో చాలా జాగ్రత్తగా ఉండండి. జీబీ వాట్సాప్ అనేది మీరు యూజ్ చేయకండి. దీనిలో చాలా ఫీచర్స్ ఉన్నాయని చెప్పేసి ఒరిజినల్ దాన్ని అన్ఇన్స్టాల్ చేసేసి దీన్ని మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మీకే చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో. ఓకేనా? సో అర్జెంటుగా దీన్ని మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసేసి మీరు ఒరిజినల్ ఏదైతే ఉందో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి, సరేనా? సో సెకండ్ వచ్చేసి యూసీ బ్రౌజర్ అనమాట. యూసీ బ్రౌజర్. సో ఇది ఉంది కదా. సో దీన్ని కూడా మీరు అన్ఇన్స్టాల్ చేసేయండి. మీరు ఒకవేళ యూజ్ చేసినట్లయితే దీన్ని కూడా అర్జెంటుగా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. దీనివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏంటంటే మన మొబైల్లో ఉన్న మొత్తం పర్మిషన్స్ వాళ్ళే ఎనేబుల్ చేసుకుంటారు అనమాట. సో మనకు అంటే కెమెరా పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే స్టోరేజ్ పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే లొకేషన్ సంబంధించిన పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేకపోతే మన మైక్కి సంబంధించిన పర్మిషన్స్ అన్నీ వాళ్ళే కంట్రోల్ చేస్తుంటారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్యాంక్ సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పాస్వర్డ్స్ అన్నీ కూడా వీళ్ళే కంట్రోల్ చేస్తుంటారు అనమాట. సో మరి చూసుకొని మీరు వాడండి. ఇంకోటి ఏంటంటే దీనైతే అసలు మీరు ఇప్పుడే వెంటనే మీరు అన్ఇన్స్టాల్ చేసేసేయండి ఒకవేళ వాడితే, ఓకేనా? సో మన ఒరిజినల్ మన క్రోమ్ ఉంది కదా, దాన్నే మీరు యూజ్ చేయండి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో అర్జెంటుగా యూసీ బ్రౌజర్ ఏవైతే యూజ్ చేస్తున్నారో దాన్ని వెంటనే అన్ఇన్స్టాల్ చేసేయండి, సరేనా? సో థర్డ్ వచ్చేసి చూద్దాం. విపిఎన్ అన్నమాట. సో విపిఎన్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే మనము నెట్ స్పీడ్ రావాలని చెప్పేసి ఇలాంటి అప్లికేషన్స్ యూజ్ చేసేసి మనము వాడుతుంటాం అనమాట. సో అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే మన మొబైల్లో ఉన్న లొకేషను, మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అండ్ కాల్ హిస్టరీ అండ్ మెసేజెస్, మన మొబైల్లో ఉన్న మెసేజెస్ అన్నీ కూడా వీళ్ళు హ్యాక్ చేస్తారన్నమాట. హ్యాకర్స్ ఏం చేస్తారు, వీటిని మొత్తము మన మొబైల్లో ఉన్న మొత్తం డేటాను వాళ్ళు తీసుకొని సో దీన్ని వాళ్ళు కంట్రోల్ చేస్తుంటారు అనమాట. మొత్తం తీసేసుకొని మిమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తారనమాట. సో కాబట్టి వీటిని మీరు యూజ్ చేయకండి, వెంటనే మీరు డిలీట్ చేయండి. అలాంటిది ఏముండదు. కొన్ని అంటే ఇవి కొన్ని వర్క్ అవుతున్నాయి కదన్నా అని చెప్పి కూడా మీరు అడగచ్చు. సో కానీ అది వర్క్ అవుతున్నాయి అని అంటే ఓహో వర్క్ అవుతుంది కదా, ఇది జెన్యూన్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ దీని బ్యాక్గ్రౌండ్లో మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. హ్యాకర్స్ దాన్ని మన మొబైల్ని వాళ్ళ కంట్రోల్లో ఉంచుకొని మొత్తం మన మొబైల్లో ఏమేమి ఉన్నాయో మొత్తము సీక్రెట్స్ అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు అనమాట. వాళ్ళ కంప్యూటర్లోకి మొత్తం డౌన్లోడ్ చేసుకుంటారు. తర్వాత మీకే ఇబ్బంది పడతారు. సో దానిలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మొత్తం వాళ్ళే తీసేసుకొని తర్వాత మీకే ప్రాబ్లం. తర్వాత మీరు చూసుకున్న తర్వాత అవి కనిపించవు అనమాట. ఏంది ఏమైందని చెప్పి చాలాసార్లు మీరు చూసుకొని ఉంటారు. కొంతమంది సడన్గా కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ సడన్గా డిలీట్ అయిపోతాయి అనమాట. సో అది దేనివల్ల అంటే ఈ హ్యాకర్స్ వల్లనే డిలీట్ అయిపోతాయి అనమాట, ఓకేనా? మరి ఇది వెంటనే ఇలాంటి విపిఎన్ అప్లికేషన్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో సో నెట్ స్పీడ్ రావాలని చెప్పేసి ఈ విధంగా వాడుతుంటారు కదా. సో వెంటనే వీటిని మీరు డిలీట్ చేసేయండి, ఓకేనా? సో ఇప్పుడే మీరు ఏవైతే నేను చెప్తున్నానో అవన్నీ వెంటనే డిలీట్ చేసేయండి, ఓకేనా? సో తర్వాత మనకు ఫోర్త్ది వచ్చేసి హ్యాకర్స్ అనమాట. హ్యాకింగ్ సంబంధించినవి అనమాట, ఓకేనా? చూసారు కదా, హ్యాకింగ్ సంబంధించిన ఇప్పుడు మెయిన్గా ఇది ఇప్పుడంతా యూత్ ఎక్కువ హ్యాకింగ్ సంబంధించిన వాటిలలో
ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట. సో అంటే ఫేస్బుక్ హ్యాకింగ్ చేయాలని చెప్పేసి, ఈమెయిల్ పాస్వర్డ్ హ్యాకింగ్ చేయాలని చెప్పేసి, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వాట్సాప్ సంబంధించిన చాట్ మొత్తం హ్యాకింగ్ చేయాలని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు చూస్తుంటారు అనమాట. సో అలా చూస్తున్నప్పుడు ఇప్పుడు హ్యాకింగ్ గురించి నేర్చుకోవాలని చెప్పి చూస్తున్న వారు మొత్తం యువతే కాబట్టి వాళ్ళందరూ మొత్తం ప్లే స్టోర్కి వెళ్ళేసి లేకపోతే వేరే థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అన్నీ చూసేసుకొని కొన్ని వర్క్ అవుతున్నాయని చెప్పి వేరే వాళ్ళు చెప్పడం ద్వారా సో అట్లా వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటారు అనమాట. సో డౌన్లోడ్ చేయడం ద్వారా ఏమవుతుందనంటే మన మొబైల్ మొత్తము హ్యాకర్స్ హ్యాక్ చేస్తారనమాట. సో వాళ్ళు ఎందుకు హ్యాక్ చేస్తారనంటే ఈ హ్యాకింగ్ సంబంధించిన అప్లికేషన్స్ ఎవరు డెవలప్ చేశారు, ఎవరు తయారు చేశారు, హ్యాకర్సే కదా. సో వాళ్ళే మీ మొబైల్లో మీరు ఎప్పుడైతే డౌన్లోడ్ చేస్తారో వెంటనే వాళ్ళైతే హ్యాక్ చేసేస్తారు. మీ మొబైల్లో ఉన్న డేటా మొత్తం వాళ్ళైతే తీసుకుంటారు అనమాట. సో కాబట్టి చూసుకొని వాడండి. ఇంకోటి ఏంటంటే హ్యాకింగ్ కొన్ని ఉంటాయన్నమాట, వాటిని మీరు వాడండి. ఈ థర్డ్ పార్టీ కానీ ఇలాంటి ఏవైనా థర్డ్ పార్టీకి సంబంధించిన ఏవి వచ్చినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకోకండి, ఎందుకంటే మీ మొబైల్లో ఉన్న మొత్తం డేటాను వాళ్ళు తీసేసుకుంటారు. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకుంటారో వాళ్ళు మొత్తం అయితే హ్యాకింగ్ చేసేస్తారు. సో దాంట్లో ఈ హ్యాకర్ చేసే ఇది చీప్ ట్రిక్ అనమాట. మీకు అది తెలియకుండా వాళ్ళు వెంటనే తీసేసుకుంటారు. ఇంకోటి అంతేకాకుండా గూగుల్ పే ఉంది కదా. సో ఇంకోటి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ఇలా ఏవైతే యూజ్ చేస్తారో అందులో ఉన్న అమౌంట్ మొత్తం హ్యాకర్స్ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. మీకు తెలియకుండా అవి కొన్నిసార్లు కొంతమంది చెప్తుంటారు, అరే నా దీంట్లో పేటిఎంలో అమౌంట్ ఉండాలి సడన్గా పోయింది ఏందని చెప్పేసి చాలామంది చెప్తుంటారు. సో ఇది మెయిన్గా కొంత మామూలుగా అయితే ఇది హ్యాకర్స్ అయితే వీటిని అయితే తీసేసుకుంటారు అనమాట. హ్యాకర్స్ అకౌంట్లోకి అయితే మలుచుకుంటారు అనమాట. మీకు తెలియదు, అది తెలియకుండా చేసేస్తారు అనమాట. సో జాగ్రత్త ఉండండి. ఇంకోటి ఏంటంటే పర్సనల్ ఫొటోస్, పర్సనల్ వీడియోస్ హ్యాక్ చేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. సో ఇలాంటి థర్డ్ పార్టీ ఇలాంటి వాటికి వెళ్ళకండి. జెన్యూన్గా ఉన్న వాటిని మీరు యూజ్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏవి జెన్యూన్ ఏంది అనేది నెట్లో మీరు సెర్చ్ చేసి తెలుసుకోండి. ఎందుకంటే ఎవరో చెప్పారని చెప్పేసి మనం చూసి అరే వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీకే తర్వాత ప్రాబ్లం అవుతుంది. మీ మొబైల్ మొత్తం వాళ్ళు హ్యాకర్స్ హ్యాక్ చేసేసి వెంటనే మీ మొబైల్ ఉన్న డేటాని మొత్తం వాళ్ళు తీసేసుకొని మొత్తం మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండండి ఫ్రెండ్స్. ఇలాంటి పిచ్చి ఎలాంటివి చేయకండి. సో ఏవైనా మీకు డౌన్లోడ్ చేసుకోవాలి అని అనుకుంటే యూట్యూబ్కి వెళ్ళండి, ఏది బెస్ట్ ఏంది అనేది కంపారిజన్స్ అవన్నీ చూసుకోండి. తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెక్నాలజీ సంబంధించిన ఎవరైనా పర్సన్స్ ఉంటే వాళ్ళని మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అడిగి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఓకేనా. సో అప్పుడే మీ మొబైల్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. మీ మొబైల్ సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మీరు చూసుకోగలుగుతారు అనమాట. ఎలాంటి అమౌంట్ అనేది హ్యాకర్స్ చేతిలో పడకుండా మీరైతే జాగ్రత్త పడవచ్చు అనమాట. ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకొని జాగ్రత్త పడతారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గాయ్స్, వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకురావడానికి మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.